అందరికీ నమస్కారం. ఒకసారి ఈ మాటలు వినండి. मेरा ये मानना है कि बीजेपी एक गुंडों की पार्टी है, अनपढ़ गुंडों की पार्टी है, वो सिर्फ गुंडागर्दी करती है. आप रेबल राज्यसభ సభ్యులు బీజేపీ గోటికి చేరారు. నితిన్ నబీ విన్నారు కదా, అతని పేరు రాఘవ్ చద్దా అని ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన రాజ్యసభ సభ్యుడు. ఆ రాజ్యసభ సభ్యుడు మొన్నటి వరకు ఏమన్నాడు, బీజేపీ అనేది ఒక గూండాల పార్టీ, అన్పడ్ అంటే చదువురాని గూండాల పార్టీ అని చెప్పేసి అనడం జరిగింది. అది నిజమేనేమో. ఈయన చదువుకున్నాడు, ఎంతో ఉన్నతమైన చదువుకున్నాడు నాకు తెలిసినంతవరకు. అతను అన్న మాటలు ఈనాడు ఈరోజు నిన్న బీజేపీలో జాయిన్, ఇతనితో పాటు మరో 6 మొత్తం 7 రాజ్యసభ సభ్యులు బీజేపీలో జాయిన్ అవ్వడం జరిగింది. అంటే ఇతను కూడా ఆ చదువురాని గూండాల జాబితాలో వీళ్ళు కూడా జాయిన్ అయ్యారా? ఎందుకంటే ఇతని నోటితోనే అది గూండాల పార్టీ, చదువురాని వాళ్ళ పార్టీ అని చెప్పేసి అనడం జరిగింది. అదీ కాకుండా నన్ను ఎవడూ కొనలేడు, రాఘవ్ చద్దాను ఎవడూ కొనలేడు, ఆమ్ ఆద్మీ పార్టీని ఎవడూ ఏం చేయలేడన్న విషయాలు కూడా ఈ మధ్యకాలం ప్రెస్ మీట్లో పెట్టి చెప్పడం జరిగింది. అది జరిగిన కొన్ని రోజులకే ఇలాంటి వాళ్ళు బీజేపీలో చేరడం ఒక దౌర్భాగ్యం అని చెప్పుకోవాలి. ఎందుకంటే నిన్నటి వరకు పేద ప్రజల తరపున రీఛార్జీల గురించి, రైలు టికెట్ల గురించి, బ్యాంక్ బ్యాలెన్స్ల గురించి ఎంతో ఊదరగొట్టాడు రాజ్యసభలో. ఆ రాజ్యసభలో ఊదరగొట్టిన వ్యక్తి అదే బీజేపీ పార్టీలో మరి ఆయనకి ఏం కనిపించిందో ఆ బీజేపీలో మొన్నటి వరకు. మరి బీజేపీలో మోడీ ఏమి హామీ ఇచ్చాడో, అమిత్ షా ఏమి హామీ ఇచ్చాడో, అవన్నీ రేట్లు తగ్గిస్తామన్నాడా, ఈ రీఛార్జీలను తగ్గిస్తామన్నాడా, ఏం టికెట్లు బ్యాంక్ బ్యాలెన్స్ తగ్గిస్తామన్నాడని వీళ్ళకి ఏమి ఇస్తారో హామీ ఇస్తారో తెలియదు. కానీ అవన్నీ పేద ప్రజల వద్దకు రావు. వీళ్ళు మాట్లాడేది ఏంటంటే, వీళ్ళు రాజ్యసభలో మాట్లాడిన తర్వాత ఏమైనా ఉంటే మా పార్టీలో చేర్చుకొని వాళ్ళు బాగుపడతారు తప్పితే ఈ పేద ప్రజలకు ఏది కూడా ఉపయోగపడదు. నెంబర్ 1. నెంబర్ 2, మొన్న రాజ్యసభ సభ్యులో లోక్సభలో జరిగిన మహిళల రిజర్వేషన్ కూడా ఇలాగే ప్రజలకు ఉపయోగం ఉండదు, సీట్ల పెంపకం వల్ల ఉపయోగం ఉండదు. వారు రాజకీయ పార్టీ నాయకులు, డబ్బున్న వాళ్ళు మాత్రమే లోక్సభకు కానీ ఎమ్మెల్యే స్థానాలకు కానీ పోటీ చేస్తారు. వారి కుటుంబ సభ్యులే, వాళ్ళ డబ్బు ఉన్న వాళ్ళే లోక్సభకు కానీ వాటి చేస్తారు. వాటి వల్ల ప్రజలకు ఇంకొక 1000 కోట్లు 2000 కోట్లు నష్టం తప్పితే వారి జీతాలు, వారి అలయన్స్లు, వాళ్ళ గృహ అలయన్స్లు, టికెట్లు, విమానాల టికెట్లు, ఫోన్ టికెట్లు అన్నీ కూడా ప్రజల ట్యాక్స్ కట్టే దాంట్లోనే మళ్ళీ వాటికి ఈ 543 మందికి తోడుగా ఆ మిగతా వారికి కూడా అనుదిస్తే తప్పితే ప్రజలకు ఈ పెంపకం వల్ల కానీ ఇలాంటి రాజకీయ నాయకుల వల్ల కానీ ₹1 కూడా ఉపయోగం ఉండదు. ప్రజలారా ఆలోచించండి. ఇట్లాంటి రాజకీయ నాయకుల్ని, నీతి జాతి లేని రాజకీయ నాయకుల్ని ఆదరించవద్దని చెప్పి కోరుతా ఉన్నాను. ఎందుకంటే రాజకీయాలు ఈ రోజుల్లో పాడైపోయినాయి, అది మాత్రం వాస్తవం. ఎవడు కూడా రాజకీయాల్లోకి రావద్దు అని చెప్పి నేను కోరుతా ఉన్నా. మీకేదో కావాలంటే ఈ రోజుల్లో వీళ్ళున్నారు 7 కలిపి బీజేపీలో చేరే వాళ్ళు 7 న్యూట్రల్గా ఉండి భారతదేశం తరపున ఒక గ్రూప్గా ఉండి మీరు ప్రభుత్వాన్ని ఎండగడుతూ, అలాగే మీ పార్టీని కూడా, మీ పాత ఆ పార్టీని కూడా, ప్రతిపక్షాలను ఎండగడుతూ మీరు ప్రజలకు సపోర్ట్గా మాట్లాడవచ్చు కదా. మీ 7 ఒక గ్రూప్గా ఉండి అలా చేయరు. ఎందుకంటే మీకు కూడా అది నష్టమే. మీరు ఒక గ్రూప్గా ఉండి, ఇండిపెండెంట్ గ్రూప్గా ఉండి ఎవడైనా చేయొచ్చు కదా, 7 కలిపి మాట్లాడొచ్చుగా, ప్రజల తరపున మాట్లాడరు. ఎందుకంటే మీకు రావాల్సిన వాటి పోతాయి కాబట్టి మీరు మాట్లాడరు. రాఘవ్ చద్దాని నేను ఊహించుకున్నా బీజేపీకి మోడీకి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నాను. బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడలేదు, మోడీకి వ్యతిరేకంగా. ఆయన ఏంటంటే ఫేమస్ అవ్వడం కోసం మాట్లాడి ఉంటాడు సోషల్ మీడియాలో, ఆ రీఛార్జ్ గురించి, ఆ బ్యాంక్ బ్యాలెన్స్ గురించి, ఆయన రీల్స్ చేసుకోవడానికి మాట్లాడి ఉంటాడని ఎప్పుడైతే అర్థమైంది. ఫేమస్ అయ్యి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాడు అనే పేరుతో ఫేమస్ అయ్యి బీజేపీలో చేరితే కొద్ది ₹1 ఎక్కువ వస్తుందేమో, ₹1 పెరుగుద్దేమో అది అనుకుంటున్నా. మళ్ళా ఇతనేమీ పేదవాడు కాదు, ఆమ్ ఆద్మీ పార్టీ ఇతని పేదవాడు, మంచివాడు, అని న్యాయం చేస్తాడని. ఇతను కూడా బిగ్ షాటు. ఎవరో తెలుసా?
ప్రియాంక చోప్రా చెల్లెలను చేసుకున్నటువంటి ఈ రాఘవ్ చద్దా పరిణితి చోప్రాను ఎవరో చేసుకున్నాడు ఇద్దరు. అంటే పేదవాడికి రాజ్యసభ సీట్లు రావు, లోక్సభ సీట్లు రావు, ఉన్న వాళ్ళకి 100 కోట్లు 1000 కోట్లు ఉన్న వాళ్ళకి ఆ సీట్లు కానీ అయ్యేనం వస్తాయి. ఎమ్మెల్యే సీట్లు కూడా ఈరోజు కూడాను ఎమ్మెల్యే సీట్లు కూడా ఎవడ గెలిచినా కానీ ఏ ఎమ్మెల్యే గెలిచినా కానీ 500 కోట్లు 50-60 కోట్లు తగ్గకుండా ఖర్చు పెడుతున్న పరిస్థితి ఉంది. మన ఈ మధ్యలోనే ఒక అనంతపురంలో ఇక్కడ ఎమ్మెల్యే 100 కోట్లు ఖర్చు పెట్టాను, నాకు 100 కోట్లు ఇస్తే రాజీనామా చేస్తానని కూడా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అలాంటి వారిపై మీరు ఎందుకు ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకోదు? కళ్ళ ముందు కనబడుతున్న ఈ ఎలక్షన్ కమిషన్ అనే సంస్థకు ఇలాంటివి కనబడవు. తెలిసినా కళ్ళు మూసుకొని ఉంటారు వీళ్ళంతే. రాజకీయ నాయకులకి, ఎలక్షన్ ఆఫీసర్లకి, ఎలక్షన్ కమిషన్కి ఒక అండర్స్టాండ్మెంట్ ఉంటుందేమో. ఎందుకంటే 50-60 కోట్లు ఖర్చు పెట్టిన ఎక్కడ కూడా దొరకకుండా ఉంటాడా? అక్కడ అండర్స్టాండింగ్తో పనిచేస్తారు. కాబట్టి రాజకీయ నాయకులు ఇలాంటి వారి కాకుండా రాజకీయాలు కొంచెం దూరంగా ఉండని చెప్తా ఉన్నాను. అభిమానించండి, మీ నాయకుడిని అభిమానించండి, కానీ రాజకీయాల్లో తిరగొద్దు. ఎందుకంటే తర్వాత చెప్తా, ఇంకో వీడియో కూడా చేస్తా, ఉన్నాయి. అర్థమైందా? దాన్ని బట్టి ఆలోచించండి, జాగ్రత్తగా ఉండండి. థ్యాంక్ యూ.